ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్.
తెచ్చి బాగు చేయమని కోరదం. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఇట్టి రీతిగా స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి మీ కుటుంబాలకు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ, ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నటువంటి మీకు, మీ పిల్లలకు కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మరి మీరు కూడా ఒకరి కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నా. ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుకున్నాం. మరి చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈవేళ అంశము నిబ్బరము కలిగి ఉండుట. నిబ్బరము కలిగి ఉండుట. కొంతమంది ఈ నిబ్బరము అనే మాటను రాంగ్ డైరెక్షన్లో ఒకవేళ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట నేను ప్రస్తావిస్తున్నాను అంటే, ఎవరైనా తెలియనటువంటి వారు వచ్చి ఫలానా చోటకి వెళ్ళాలి, ఎలాగూ వెళ్ళాలి అంటే కొంతమంది వారు సజెస్ట్ చేస్తారు, బాబు ఇదిగో నిబ్బరంగా వెళ్ళిపో అంటే వారి ఉద్దేశ్యంలో స్ట్రెయిట్గా వెళ్ళిపోమని. కానీ ఈవేళ వాక్య భాగంలో ప్రభు ఆయన మనకు వాగ్దానము చేస్తున్నటువంటిది, మరి చక్కటి ఉద్దేశ్యాలు ఆయన కలిగి ఉన్నాడు. ఒకటి, బీ స్ట్రాంగ్. రెండవది, బీ కాషియస్. నిబ్బరము కలిగి ఉండు అనే మాటకు మనం అర్థం చేసుకోవలసినటువంటి మాటలు బీ స్ట్రాంగ్, బీ కాషియస్. కాబట్టి దేవుడు మరి మన జీవితాల్లో మరొక నూతన మాసాన్ని అనుగ్రహించాడు. ఈ నూతన మాసములో దేవుడు తన ప్రియులైనటువంటి పిల్లలు, తన కుమార్తెలు, తన కుమారులతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే భవిష్యత్ కాలంలో ఎటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి, ఎటువంటి దినాలలో ఉన్నా, మనకు ఏవేవి సంభవించబోతున్నాయి ఆయనకు ముందుగా తెలుసు కదా. అందుకనే ఒకవేళ తన బిడ్డలము, పిల్లలము అయినటువంటి మనము ధైర్యాన్ని విడిస్తామేమో, విశ్వాసము నుండి మనం తప్పిపోతామేమో. అందుకనే మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరములో తన పిల్లలు అయినటువంటి వారికి ఆయన ఇచ్చే ఒక చక్కటి భరోసా ఏమిటి అని ఆలోచన చేస్తే, బీ స్ట్రాంగ్ అండ్ బీ కాషియస్. నిబ్బరము కలిగి ఉండు. ఎందుకు నిబ్బరము కలిగి ఉండాలి? ఇక్కడ ఈ గ్రంథంలో ఏ మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి అని ఆలోచన చేస్తే, నిబ్బరము కలిగి ఉండుము. రెండవ మాట, ధైర్యముగా ఉండుము. నీవు దిగులు పడవద్దు, నీవు జడియవద్దు. ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. చూసారా ఎన్ని రకాలు ఆయన అభయాలు మనకి ఇస్తూ ఉన్నాడు.
నీవు నడుచు నీ మార్గమంతటిలో. అందుకని 91వ కీర్తనలో కూడా 11వ వచనంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు, నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. చూసారా, తన పిల్లల పట్ల ఆయనకున్న కన్సర్న్, లేక ప్రేమ, లేక వాత్సల్యత ఎంత గొప్పదో చూసారా. మన జీవితమే ఒక ప్రయాణం అండి. కాబట్టి మన భవిష్యత్తు కొరకు ఆయన ప్రతి అడుగు కూడా పడిపోకుండా, తూలిపోకుండా కుడి ఎడమలు తన దూతలను మనకు కావలి ఉంచాడు. మానవుని యొక్క దేహము లేక శరీరము అనేది ఆలోచన చేస్తే మానవుడు బలహీనుడు. ఎంత బలంగా ఉంటామో అంత బలహీనులము అవుతూ ఉంటాం. ఎందుకంటే శరీరము మట్టితో చేయబడింది, మన్ను కాబట్టి తప్పనిసరిగా బలహీనత వస్తుంది. కాబట్టి మనము ప్రభువునందు బలహీనులము కాకుండా ప్రభు అంటున్నాడు, బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నా. దుష్టుడు అనేక విధాలు, అనేక రకాలు బలహీనతలు కలుగు చేస్తాడు, భయము కలుగు చేస్తాడు, ఆందోళన కలుగు చేస్తాడు, కన్నీటిని కలుగు చేస్తాడు. కానీ నీకు నేను తోడుగా ఉన్నాను. నీవెందుకు భయపడుతున్నావు? ఎందుకు జడుస్తూ ఉన్నావు? ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు? అదే మాటలు ఇక్కడ వాక్యంలో ఆయన అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీకు నేను తోడుగా ఉన్నాను. నీవు దిగులు పడొద్దు, నీవు జడియొద్దు. నీ మార్గములో నీవు ఎంతవరకు నడిచి వెళ్ళిపోతూ ఉంటావో, నీ మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 413వ కీర్తన, నీవు తోడయ్యున్న చాలు యేసు నిత్యము నాకు అది మేలు. ఏమండి, ఈ పాటలు కంఠస్థం వచ్చి మనము చూచి పాడతాం, చూడకుండా కూడా పాడతాం కంఠస్థంగా. నేనంటాను, ఈ పాట పాడుకుంటానికి మాత్రమేనా? లేక వ్యాధి బాధ వచ్చినప్పుడు, కష్టమో నష్టమో వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఈ పాట ద్వారా బలము పొందుకుంటానక అని ఉదయకాలం ప్రేమతో నేను ఈ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. దైవవాక్యములు అనేక వాగ్దానాలు ఉన్నాయి. వాక్యముతో కూడిన కీర్తనలో కూడా అనేక వాగ్దానాలు ఉన్నాయి. అవి పాడుకుంటానికి, అప్పచెప్పటానికి కాదు కదా. మరి ఎందుకు? ఆపత్కాలములో వాటిని జ్ఞాపకం చేసుకొని ఉపశమనము పొందటానికి, నిబ్బరము కలిగి ఉండటానికి, ధైర్యము కలిగి ఉండటానికి. ప్రియులారా, 405వ కీర్తన పాడుకుంటాము కదా, దేవుడే నాకు ఆశ్రయము. మరి దేవుడు ఆశ్రయముగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? నా జీవితంలో కూడా ఇటువంటి వ్యాధి బాధలు, లేక కష్టాలు, నష్టాలు, ఆందోళన, వేదన ఒక మానవుడిగా నాకు కలుగుతున్నప్పుడు, అనుభవిస్తూ ఉంటున్నప్పుడు, వాక్యము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు, ప్రభు పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు అవి ధైర్యాన్ని కలుగు చేస్తాయి. దేవుడు అందుకే తన వాక్యము ద్వారా, వాక్యమయ్యున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఎవరు చేయలేనటువంటి గొప్ప సహాయాన్ని ఆయన చేయగలిగిన దేవుడు కదా, స్వస్థపరిచే దేవుడు కదా, నీ కన్నీటిని చూచే దేవుడు కాదు, చూచి తుడిచే దేవుడు అని అనేక సందర్భాల్లో వాక్యం మాట్లాడుతూ ఉన్నది కదా. హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు విడిచాడా? హిజ్కియా, నువ్వు కన్నీరు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను విన్నాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పెంచానని. ప్రభు ఆయుష్ను పెంచలేదా? మరి దేని కొరకు మనం భయపడదాం, వేదన చెందుదాం? మానవ శరీరము, దేహము బలహీనమైనదే.
ప్రియులారా, అందుకే ప్రభు ఈ నూతన సంవత్సరంలో వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి అందరికీ ఈ వాక్యాన్ని అందిస్తున్న నాకు, నా కుటుంబానికి కూడా నూతన సంవత్సరంలో వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీకు నేను తోడుగా ఉన్నా. నువ్వు దిగులు పడొద్దు, జడవవద్దు. ఇదిగో నీ మార్గం అంతటలో నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ సంకటములను కుదిర్చేవాడు, నీ దుడ్డికర్ర నీ దండములను ఆదరిస్తుంది అని దేవుని యొక్క వాగ్దానాలు మనము చూస్తూ ఉంటున్నాము కదా. ఒక చిన్న ఉపమానాన్ని భక్తుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఆయన పరిచర్యలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉంటుండగా ప్రాంతాలలో ఒక పులి ఎదురొచ్చింది. భక్తుడే కానీ శరీరముతో మనం ఉన్నాం, బలహీనులమే కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభువా నీ చిత్తమైతే తప్పిస్తా, లేదా పులికి ఆహారంగా చేస్తా. ఆయన ప్రార్థన ముగించే సమయానికట పులి కూడా మోకరించి ఉంది. ప్రార్థన అయినప్పుడు ఆ పులి తన దారిని తను వెళ్ళిపోయింది. సాధు సుందర్ సింగ్ భక్తుడు తన దారిన క్షేమంగా వెళ్ళాడు. అవును ప్రియులారా, ఏ విషయంలో ఆపత్కాలమున నన్ను గురించి మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇచ్చేదాను. నూతన ఈ సంవత్సరంలో వాగ్దానం, వ్యాధి బాధ, వేదన దుఃఖం, బలహీనతలు, కీడు అపాయాలు మానవునికి కాక రాణికి కాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటివి సంభవిస్తే మనమందరము దేవుని వాక్యము ద్వారా మనం బలపడదాం, ధైర్యము కలిగి ఉందాం, నిబ్బరముగా ఉందాం. దేవుడు తోడుగా ఉంటాడు. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానంలో ప్రతి కుటుంబము ప్రతి బిడ్డను ఆశీర్వదించు. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించు ప్రభువా. ఇదిగో తండ్రి, స్వదేశ విదేశాలలో వారి కొరకు ప్రార్థిస్తాను. మరి తండ్రి, ఇదిగో తండ్రి, మరి ఎటువంటి వైరస్ ఎవరికి సోకకుండా ఉన్నట్లు, ఎటువంటి వ్యాధి బాధలు కలిగి ఉన్న అటువంటి వారిని నాయన ప్రత్యేకించి దర్శించి ముట్టి ధైర్యపరిచి నిబ్బరమైన మనసు కలుగు చేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల కొరకు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను నాయన మీరు దర్శించండి, ధైర్యపరచండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి దూరపరచండి. వారిని అరచేతులు చెక్కుకొనండి, కౌగిటిలో భద్రపరచండి. నా తండ్రి, నీ దర్శనాలతో నాయన వారిని తండ్రి నీవే ప్రభు స్వస్థపరిచి క్షేమకరణ మార్గాల గృహాలకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.